మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని పల్లెటూరు నుంచి సినీ రంగంలో నిలదొక్కుని చిన్న వయసులోనే సినీ డ్యాన్స్ మాస్టర్గా పలువురి ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తిని ఇప్పుడు మీకు నేను పరిచయం చేయబోతున్నా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామానికి చెందిన ఇతనికి చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఆ మక్కువతోనే చదువుకుంటూ చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంలు చేస్తూ ఎన్నో మన్ననలు పొందేవాడు. భీమవరంలోని విష్ణు కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి లక్ష్య సాధన కోసం 2016లో హైదరాబాద్ వెళ్ళి ఈటీవీ డి డ్యాన్స్ వంటి ప్రోగ్రాములు చేసి డ్యాన్స్ మాస్టర్గా రాణించి అక్కడే అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్గా స్థిరపడ్డాడు. అంతేకాదు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ తన ప్రతిభను చూపించాడు. డ్యాన్స్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకొని డ్యాన్స్ మాస్టర్గా ఎదిగాడు. ఈ కెరీర్లో తన ఫ్రెండ్స్, కళాశాల అధ్యాపకులు ఎంతో చేయూతను అందించారని అతను చెబుతున్నారు. ఈ రంగంలో సినీ రంగంలో 2019 సినీ మాస్టర్గా ఎదిగారు. తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి రామ్ ఇసుకపాటి. ఆయన వచ్చారు మనతో పాటే. ఆయనతో మాట్లాడారు. హాయ్ అండి రామ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ అండి. మీరు సుమన్ టీవీకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. షూర్, నేను చాలా ప్లెజర్గా ఫీల్ అవుతున్నాను. సొంత ఊర్లో ఇంటర్వ్యూ అనేది నాకు చాలా హ్యాపీగా అవుతున్నాను. మీకు ఈ డ్యాన్స్ మీద ఎంతకాలం నుంచి దాని మీద పట్టు సాధించారు? అలాగా ఎక్కడైనా ప్రోగ్రాంలు అంటే అటువంటివి ఏమైనా చేశారా? కాలేజీలో కానీ చిన్నతనంలో కానీ? చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సినిమాలు చూసి నేర్చుకున్నది అందరిలాగా మనం కూడా. అలాగే మీరు అన్నట్టు నేను విష్ణు కాలేజ్ బీటెక్ భీమవరంలో చేశాను. సో అక్కడ కూడా నేను కల్చరల్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో ఇదంతా నాకు కెరియర్ గ్రోత్కి బాగా యూజ్ అయింది. సార్, ఇప్పుడు ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా, సినీ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలన్న ఉద్దేశంతో మీరు డ్యాన్స్ మీద మక్కువ చూపించారా? లేదంటే స్వతహాగానే మీరు ఒక డ్యాన్స్ మాస్టర్గా ఉండాలి, లేదంటే సరదాగా డ్యాన్స్ అంటే ఇష్టంతోనే ఉండిపోయారా? లేదండి, నేను ఫస్ట్ నుంచి మనం సినిమాలు చూడడంతో ఆ డ్యాన్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే అసలు హీరోలు థియేటర్లో డ్యాన్స్ చేస్తుంటే ఆడియన్స్ అయ్యే హై నాకు ఇంకా ఆ సెన్స్ చేస్తున్నాను. సో ఆ ఇంట్రెస్ట్తోనే వాళ్ళని చూసి ఆ మూమెంట్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం, అలాగే కాలేజ్ కల్చరల్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు మంచి అప్రిషియేషన్ రావడం. సో ఇవన్నీ చూసి ఇంకా అలా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇలా మీకు ఈటీవీ డీలో D9 సీజన్కి గ్రూప్ డాన్సర్గా, అదే D9 జోడీ సీజన్ డాన్సర్గా, దాని తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యి, సో నేను అక్కడ కొంచెం ఎన్హాన్స్ అయ్యాను. అక్కడ అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి వెళ్ళకముందు మీకు ఎవరైనా సహకరించారా? లేదంటే మీ అంతటి మీరే డీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ అయ్యారా? అంటే నేను కల్చరల్స్ చేస్తూనే డీ చేస్తూనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవాడిని ఇక్కడ. సో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ నేను డీ ట్రై చేశాను. డీ ట్రై చేయడం వల్ల విజయ్ బిన్ని మాస్టర్ అని నాకు ప్రీవియస్ నుంచి తెలుసు. ప్రజెంట్ నాసామి రంగ డైరెక్టర్ అయినా. సో ఆయన ఇలా అడిగా, అన్నయ్య నాకు డీలో జాయిన్ అవ్వాలంది, ఏదైనా ప్లేస్ చూడంటే అప్పటికి D9కి సాయితేజ మాస్టర్ అని మాస్టర్గా చేస్తున్నారు. ఆయన దగ్గర గ్రూప్ బాయ్గా జాయిన్ చేశారు. సో అక్కడ గ్రూప్ బాయ్ అయ్యి దాని తర్వాత అసిస్టెంట్ అయ్యి ఈరోజు మీ ముందెలా మాస్టర్గా. అంటే ఎంతకాలం నుంచి ఫీల్డ్లో ఉన్నారు మీరు? 2016 నా ఇంజనీరింగ్ అయిపోయిందండి. 16 అయిపోగానే నేను డీ జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ 2016, 17 అదే డీలో చేశాను. 2019 నేను మాస్టర్ అయ్యాను. 2019 మాస్టర్ అయ్యాక వెంటనే కరోనా వచ్చింది. 2 ఇయర్స్ గ్యాప్. దాని తర్వాత కంటిన్యూ మూవీస్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీలు చేశారు? ఏమేమి మూవీలు? సుమారు ఒక 20 సినిమాలు చేశానండి. 10 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. మీకు తెలిసే ఉంటుంది, సమ్మతమే అని, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అని, రీసెంట్గా లగ్గం అని, సో సౌండ్ పార్టీ అని, సో గ్రంథాలయం అని, ఇలా ఒక 10 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకో 10 సినిమాలు రిలీజ్గా రెడీగా ఉన్నాయి. ఇంకా కొత్త సినిమాలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయండి? చేసి అండి ప్రజెంట్ అయితే రీసెంట్గా శ్రీహరి గారి అబ్బాయితో ఒకటి చేశాను, అదొకటి రిలీజ్గా ఉంది. ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అమ్మాయి ఉన్నారు కదా, ఆ దివిజయ్ గారు, ఆ అమ్మాయితో ఒకటి చేశాను. ఇలా కొత్త హీరోలో ఒక 3 ఉన్నాయి. సో ఇవన్నీ రిలీజ్కి రెడీగా ఉన్నాయండి.
అంటే మీరు అనుకున్నది సాధించారా? అనుకున్నది సాధించాను, బట్ ఇంకా కావాలనిపిస్తుంది, సరిపోవట్లేదు ఇది. అంటే ఎవరితోన్నా పోల్చుకుంటున్నారా ఇందులో మీరు? అంటే ఇంత ఈ స్థాయికి ఎదగాలి అన్న ఆలోచన లేకపోతే ఆ గోల్? అంటే డెఫినెట్లీ టాప్ 5 కొరియోగ్రాఫర్స్లో ఒక కొరియోగ్రాఫర్గా ఉండాలైతే అని అనుకుంటున్నాను నేను. ఓకే. దానికి ఇంకా లోకల్గా మీకు కానీ లేదంటే అక్కడ సినీ ఫీల్డ్లో కానీ సహకారం ఎలా ఉందంటారు? సహకారం ఇండస్ట్రీ వరకు టాలెంట్ ఉంటే సహకారం ఉంటుందండి. ఓకే. అంటే మన దగ్గర వర్త్ లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సార్, మీరు మాస్టర్ స్థాయికి ఎదగడానికి ఏమైనా కష్టాలు అనిపించారా? ఈజీగానే సినీ ఎంట్రీ అయిపోయారా? అనుకున్నంత ఈజీ అయితే కాదండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వడం వాడే నిలబడతాడని నాకు చాలా నమ్మకం అనమాట. సో నేను ఫాలో అయ్యేది కూడా అదే. సో చాలా స్ట్రగుల్స్ అండి, ఎందుకంటే మనం ఒక స్టేజ్లో మనం జాబ్ చేసి ఫ్యామిలీకి అండగా నిలబడాల్సిన పొజిషన్లో నేను ఈ రిస్క్ తీసుకున్నా. సో నా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ మ్యూజిక్ వీడియోస్ ఇందాక చెప్పాను కదా, మ్యూజిక్ వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళే హెల్ప్గా ఉండేవారు, వాళ్ళే కొంచెం నాకు క్రౌడ్ ఫండింగ్లా ఇచ్చేవారు. సో ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అట్ ద సేమ్ టైం నాకు విష్ణు కాలేజ్ కూడా చాలా సపోర్ట్ ఉండేది. షూట్ యాజమాన్యం కూడా మీకు సహకరించారని చెప్పేసి 2-3 ఇంటర్వ్యూలో కూడా విన్నాను నేను. అవును. సో ఇవన్నీ గ్యాదర్ చేసుకుని, సో నేను కొంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకుని ఈ ఆల్బమ్ చేస్తున్నప్పుడు నాలెడ్జ్ బిల్డ్ చేసుకుని సో ఫర్దర్ స్టెప్స్ తీసుకునేవాడిని. సో దాని తర్వాత మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఇంకా అదే ప్రాసెస్. అంటే ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్లోకి డ్యాన్స్ మాస్టర్గా ఎదగాలనుకునే వాళ్ళకి మీరు ఏమన్నా సలహా ఇస్తారా? డ్యాన్స్ విషయంలో చాలా అప్డేటెడ్గా ఉండాలి. మూవీ మాస్టర్ అవ్వాలనుకుంటే టెక్నికల్గా కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. మీకు ఎడిటింగ్ మీద గ్రిప్ ఉండాలి, కెమెరా మీద గ్రిప్ ఉండాలి. సో ఈ 2 నాలెడ్జ్లో ఉండాలి. డ్యాన్స్ అయితే ఎంతకైతే మీరు ఎఫర్ట్ పెడుతున్నారో, సో మీ కెమెరా నాలెడ్జ్ మీద కూడా అంతే ఎఫర్ట్ పెట్టండి. అట్ ద సేమ్ టైం డ్యాన్స్ మెయిన్ స్ట్రీమ్గా తీసుకున్నప్పుడు ఒక ప్యాసివ్ ఇన్కమ్ను కూడా వేరే అదర్ సోర్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది ప్రాపర్గా స్టేబుల్గా ఉంటుందని నేను చెప్పలేను. సో 2 ఇన్కమ్లు అయితే ఉండాలి. ఒక్కదాని మీదే వెళ్ళకుండా డ్యాన్స్ మెయిన్ స్ట్రీమ్గా తీసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఓకే. అంటే ఇవి ఎడిటింగ్లో దీనిలో మీకు ఏమన్నా అనుభవం ఉందా? అంతే కదండి, ఇప్పుడు మూవీ సాంగ్ చేసామంటే ఆ ఎడిటింగ్ చేసి అవుట్పుట్ ఇచ్చే వరకు మాదే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఆడియన్ థియేటర్ తెర మీద ఎలా చూస్తున్నాడో అలాగే ఎడిటింగ్ చేయించి ఇచ్చే బాధ్యత మాదే. ఎడిటర్ అయితే విడిగా ఉంటారు. సో మనం ఏదైతే తీసామో కంటెంట్ అదే మనం ఎడిట్ చేయించాల్సి వస్తుంది. యాజ్ డైరెక్టర్ ఎలా చేస్తారో మనం కూడా అంతే. షార్ట్ ఫిల్మ్స్ ఎంతవరకు మీరు తీశారు ఇప్పుడు వరకు? నేను షార్ట్ ఫిల్మ్స్ చేయలేదని మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాను, మ్యూజిక్ వీడియోస్ చేశాను. దగ్గర ఒక 10-15 మధ్యలో ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని భీమవరంలో చేసినవి, లాక్డౌన్ ముందు చేసినవి. సో ఈ నాలెడ్జ్తో నేను మూవీస్కి స్టెప్ తీసుకున్నాను. ఓకే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి, అంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి మీరు కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వటం మాకు, అంటే ఉండి నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, జిల్లా ప్రజలకు కానీ చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఒక కొరియోగ్రాఫర్గా మీరు అక్కడ సెటిల్ అవ్వటం చాలా హ్యాపీ. ఇదే విధంగా ఇంకా ఎవరైనా ఆ స్థాయిలో మన ఏరియా నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అదేనండి, సీనియర్ కొరియోగ్రాఫర్లో శేఖర్ మాస్టర్ వాళ్ళ నా కొలీగ్ ఐ థాట్ సత్య మాస్టర్ గారు ఒకరు ఉన్నారు. సో రీసెంట్ యంగ్ బ్యాచ్లో అయితే నేనేనండి. చాలా ప్రౌడ్గా ఉంది నాకు కూడా. వెస్ట్ గోదావరి నుంచి ప్రజెంట్ యంగ్ బ్యాచ్లో ఒక కొరియోగ్రాఫర్గా ఉండడం, అది మన భీమవరం ఏరియా నుంచి. సో చాలా ప్రౌడ్గా ఉంది నాకు. ఈ సినీ ఫీల్డ్లో చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని వింటూ ఉన్నాం కదండి. అదే మాదిరిగా ఒక కొరియోగ్రాఫర్కి అక్కడ ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయా? వాటిని అధిగమించడానికి మీరు ఏ విధంగా చేస్తారు? ఇబ్బందులు అయితే ఉంటాయండి. అప్కమింగ్ వాళ్ళకి ఉంటాయి. ఒక సాంగ్ ఉందంటే చాలామంది అప్రోచ్ అవుతాం ఆఫీస్కి. సో వాళ్ళు పిక్ చేసుకుంటారు ఆ సాంగ్కి ఎవరు వర్త్ ఎవరు బెస్ట్ అని వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో రిమైనింగ్ వాళ్ళకి ఆ 10 మందిలో ఒకరికి వస్తుంది సాంగ్, రిమైనింగ్ మంది అందరూ ఫ్రీ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే డిమోటివేట్ అవ్వకుండా సో స్ట్రాంగ్గా ఉండి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా అలా అప్రోచ్ అవుతూ ఉండాలి. సో వన్స్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం డిమోటివేట్ అవ్వద్దు, ఆ గివ్ అప్ అసలు ఇవ్వద్దు. సో నా వరకు నేను అది సజెస్ట్ చేస్తాను. అంటే అక్కడ ఏదైనా ఫీల్డ్లో మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరితో అయినా ఇబ్బందులు అటువంటి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా?
ఇప్పటి వరకు నేను అటువంటి, ఎందుకంటే ఆల్రెడీ ముందే మనం ప్రాక్టీస్ చేసుకుని షూట్ వరకు వెళ్తామండి. ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ టైంలో ఏదైనా ప్రాపర్టీస్ కానీ కాస్ట్యూమ్ కానీ లేకపోవడం, లేదా వెదర్ సపోర్ట్ చేయకపోవడం, ఇటువంటివి ఉంటాయి. కానీ పర్సన్స్తో ఏదైనా ఉంటే ముందే ప్రాక్టీస్కి ముందే అన్నీ అయిపోతాయి, మనకి ప్రాక్టీస్లోనే అన్నీ అయిపోతాయి. సో సెట్కి వెళ్ళేటప్పటికి ఓన్లీ షూట్ వరకు మైండ్లో పెట్టుకుని వెళ్తాం కాబట్టి మ్యాక్సిమం ఏమి ఉండవు. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో బాగా క్లిక్ అయింది ఉన్నాయండి. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ఒక సాంగ్ ఉంది, లగ్గం నుంచి రీసెంట్గా ఒక సాంగ్ ఉంది, సౌండ్ పార్టీ నుంచి ఒక సాంగ్ ఉంది. సో ఇలా ఓకే బాగానే ఉన్నాయి కొన్ని. ఇంకా మీరు ఎవరితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు? నేనైతే ప్రజెంట్ మన సీనియర్ హీరోలతో అందరితో చేయాలనుకుంటున్నానండి. సో ఎంత ఎర్లీగా ఆపర్చునిటీ వస్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే పెద్ద హీరోలతో మన పిల్లర్స్ నలుగురు ఉన్నారు కదండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో వీళ్ళతో చేయాలని చాలా ఏజర్లీ వెయిటింగ్ అనమాట. అంటే వాళ్ళ కోసం ఏమన్నా మీరు వాళ్ళ కోసం అంటే వాళ్ళతో డ్యాన్స్ చేయించాలని మీ దగ్గర ఏమన్నా రెడీ పెట్టుకుని? అవునండి, పర్టికులర్గా పలానా హీరోతో చేయించుకోవాలని అనుకుని కొన్ని బ్యాకప్ పెట్టుకుని ఉంటాం. సో అదైతే ఉంటుందండి, అందరు మాస్టర్స్ దగ్గర మేము బ్యాకప్ పెట్టుకుని ఈ మాస్టర్కి ఈ హీరోకి ఈ మూమెంట్ అయితే బాగుంటుంది. సో ఇవన్నీ మేము ప్రిప్లాన్డ్గా ఉంటాం. అంటే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు? అవును, వస్తే కంపల్సరీ 100% చేస్తారు. షూర్. సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సొంత ఊరికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా రావడానికి కారణం పండగ టైం కదా. అంటే సాధారణంగా సంక్రాంతి అనగానే సినీ ఫీల్డ్లో స్థిరపడిన ఆ సర్కిల్లో మన ఏరియాలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మన ఏరియాకి రావాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ రకంగా వచ్చారా, లేదంటే కనుక మీరు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇప్పుడు రావడానికి ప్రత్యేకత ఏమైనా ఉందంటారా? లేదండి, ఇంకా ఫెస్టివల్ గురించి, పండగ అంటే ఊరు రావాల్సిందే, భీమవరం రావాల్సిందే. సో అందుకని నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా బేసిక్గా ఇప్పుడు 3 పండుగలు కదా మనకి, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, పొంగల్ ఉంది. సో 3 కవర్ చేద్దామని వచ్చేసాను. అదేనండి, మెయిన్ పండుగ గురించి వచ్చా. ఎలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇప్పుడు? ఇంక తెలియదేమో, భీమవరం గురించి అందరికీ తెలిసిందే. కోడి పందాలు వెళ్ళడం అంటే నాకు అలవాట్లేదండి ఆడడం, కాబట్టి వెళ్ళడం చూడడం. సో ఆల్రెడీ మన ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలవడం, సో ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంటుంది మనకు. సో అదే పండగ ఎప్పుడున్నా భీమవరంలో ఉంటాను, అది కంపల్సరీ ఉంటా. పండగ ప్రభాస్ సినిమా అంటే భీమవరంలో ఉండాల్సిందే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సర్కిల్ కానీ లేకపోతే గ్రామంలో కానీ రిసీవింగ్ ఎలా ఉందండి? బాగుంటుందండి, అంటే చిన్న సాధించారా అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నుంచి కూడా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళతో పెరిగి రెగ్యులర్గా వస్తూ ఉంటానండి. 3-4 మంత్స్కి ఒకసారి వస్తాను. ఇంకా సంక్రాంతి అంటే పక్కా ఇంకా భీమవరం. సార్, మీ బాల్యం నుంచి ఎడ్యుకేషన్ అప్ టు ఇంజనీరింగ్ వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఆ ప్రాంతాల గురించి ఏమైనా ప్రేక్షకులకి వివరిస్తారా? అప్ టు 10th వరకు ఇదే ఊరండి, ఇదే ఊరు జడ్పీఎస్ స్కూల్లో చేశాను. దాని తర్వాత పాలిటెక్నిక్ ఎంఆర్కే వీరవాసరావు అండి. దాని తర్వాత బీటెక్ విష్ణులోనే చేశాను. అంటే స్కూల్ టైంలో కూడా ప్రోగ్రామ్స్ చేసేవారా మీరు? స్కూల్ టైంలో అవును, ఇంట్రెస్ట్గానే ఉండేదండి. అంటే నేను స్కూల్ టైంలో ప్రోగ్రాములు చేసి అంత ఆ కల్చర్ మనకు లేదు ఇక్కడ, స్టేజ్ కల్చర్ ఎప్పుడూ లేదు. బట్ నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, స్కూలింగ్ నుంచి డ్యాన్స్ నేర్చుకునేవాడిని. ఫస్ట్ టైము పాలిటెక్నిక్లో చేసా ఫేర్వెల్ డేకి. సో దాని తర్వాత ఇంజనీరింగ్లో ఎవరే చేయడమే. ఈవెంట్ ఉంటే నేను ఉంటా, కల్చరల్ అంటే నేను ఉంటా, రాము ఉంటాడు. సో అలా నడిచేది అనమాట. ఆ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని కలుస్తూ ఉంటారా? రెగ్యులర్గా టచ్లో ఉంటారండి. కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది వేరే స్టేట్స్లో ఉన్నారు. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు పెళ్ళిళ్ళకి వెళ్ళడం, గ్రూప్ గ్యాదరింగ్స్కి వెళ్ళడం, ఫ్రెండ్స్ని కలవడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఏ ఊరు వెళ్ళినా సరే. ఫ్రెండ్స్ ఎలాగా ఫీల్ అవుతున్నారండి మీరు కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వడం? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి, కలిసినప్పుడు చెప్తారు వాళ్ళు. సో అప్పుడు అనిపిస్తుంది అరే సాధించారా అని. సో అప్పుడు ఈ పడ్డ కష్టాలన్నీ అరే లైట్ అనిపిస్తుంది. సో అది రామ్ గారు ఒక పల్లెటూరు నుంచి అనుకున్నది సాధించి కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వడం అన్నది మనకి చాలా సంతోషకరమైన వార్త. ఆయన మనం కలవడం, సుమన్ టీవీకి అవకాశం ఇవ్వడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుద్దాం.